అండి. ఈరోజు ఒక మంచి వీడియోతో మీ ముందుకు వచ్చాను. అదేంటా అనుకుంటున్నారా? వేడి వేడి రసం అండి. ఇదేంటబ్బా, చారు కూడా వీడియో తీసి పెడతారా అని అనుకోకండి. ఇది మామూలు రసం కాదండి, ఔషధాలన్నీ కలిసిన రసం. ఈ రసం కానీ వేసుకొని తాగినా తినినా జలుబు ఉండదు, అలాగే దగ్గు కూడా ఉండదండి. అంత మంచి రసం ఇది. నేను వీక్లీ వన్స్ ఒకసారి పెడతానండి మా పిల్లలకి. ఎందుకంటే మా పిల్లలు అంటే బయట ఫుడ్ కొంచెం తింటూ ఉంటారు కాబట్టి పిల్లల దగ్గర అది కొంచెం షేరింగ్ ఉంటుంది కదా, అది తింటున్నారు కాబట్టి వాళ్ళకి దగ్గు ఎక్కువగా ఉంటుంది. సో వాళ్ళకి ఇది చాలా బాగా పనిచేస్తుంది. ఎలా తయారు చేసుకోవాలో ఒక్కసారి చూసేద్దాం కదండి. ఇప్పుడు మిక్సీ జార్ తీసుకోవాలండి. ఇందులోకి నేను మిరియాలు 1 స్పూన్ వేసానండి. అలాగే ఫుల్ వెల్లుల్లిపాయలంతా వేసేయాలి. 3 ఎండుమిర్చి వేసుకున్నాను. అలాగే వాము కూడా వేసుకోవాలి. అన్నీ కూడా ఒక్కొక్క స్పూన్ యాడ్ చేసుకోవాలండి. లాస్ట్లో కొంచెం కరివేపాకు వేసుకొని మిక్సీ చేసి పక్కన పెట్టుకోవాలి. ఈలోగా స్టవ్ మీద మట్టి కుండనైతే పెడతానండి నేను. రసంకి చాలా బాగుంటుంది. ఇందులో ఫస్ట్ మనం కళ్ళు వేసుకున్నాను. తర్వాత పసుపు, కారం కొంచెం 1/2 స్పూనే వేసానండి. ఎందుకంటే నేను మిరియాలు వేసాను కదా, కొంచెం కారం ఎక్కువైపోతుంది. తర్వాత చింతపండు, తర్వాత రసం పౌడర్ వేసుకున్నాను. అలాగే ధనియాల పౌడరు, జీలకర్ర పౌడరు 2 ఒక్కొక్క స్పూన్ యాడ్ చేసుకోవాలి. తర్వాత 2 టమాటోలు, 1 ఉల్లిపాయ, ఒక 2-3 పచ్చిమిరపకాయలు, అలాగే మనం మిక్సీ చేసి పెట్టుకున్న పౌడర్ని కూడా మనం వేసేసుకోవాలి. వేసేసుకున్న తర్వాత ఇవన్నీ బాగా పిసకాలండి. ఇవి మనం మెత్తగా, అంటే టమాటోలు అన్నీ కూడా బాగా మెత్తగా అవ్వాలి. ఉల్లిపాయ, పచ్చిమిరపకాయ అన్నీ కూడా అలాగా నేను వీడియోలో చూపిస్తున్నట్టు అంత బాగా మనం కలుపుకోవాలన్నమాట. సో ఎంత బాగా మంచిగా కలుపుకుంటే రసం మనకి అంత బాగుంటుందండి. ఇప్పుడు ఆ గిన్నెలోకి వాటర్ ఇంకా యాడ్ చేసుకొని స్టవ్ ఆన్ చేసుకొని, ఇప్పుడు మనం చూసారా ఏ లేయర్ వరకు వేసానో అంతవరకు కొంచెం కిందకంటే మరగాలి. లాస్ట్లో నేను 3 బెండకాయలు వేసానండి. అది మీ ఆప్షనల్ మాత్రమే. తర్వాత కరివేపాకు వేసి మూత పెట్టేశాను. ఇప్పుడు రసం 15 మినిట్స్ అయినా మరగాలండి. అది కూడా చూపిస్తున్నాను కదండి, ఆ కింద లేయర్ వరకు మరగాలి. తర్వాత మనం తీసి తాలింపు పెట్టుకోవాలి. తెలిసిందే కదండి. ఫస్ట్ మనం ఆయిల్ వేసుకొని వెల్లుల్లిపాయలు, ఆవాలు, జీలకర్ర, మెంతులు, అలాగే ఇంగువ, కొంచెం కరివేపాకు, 3 ఎండుమిరపకాయలు వేసుకొని బాగా వేగిన తర్వాత వాము వేసుకోవాలండి. వాము కూడా పిల్లలకి చాలా మంచిది. కడుపులో నింపురుగులు ఉన్నా ఏమైనా పోతాయి అంటారు. సో ఇప్పుడు బాగా వేగిన తర్వాత ఇప్పుడు మనం దీన్ని రసంలో వేసేయాలన్నమాట. ఈ తాలింపంతా కూడా మనం రసంలో వేసేస్తే చాలా అంటే చాలా బాగుంటుందండి ఇది. మనం వెంటనే మూత పెట్టేయాలి, ఎందుకంటే ఘాటు బయటకు పోకూడదు. తర్వాత ఒక 1/2 కొత్తిమీర, అంటే ఒక 2 స్పూన్స్ కొత్తిమీర లాంటివి వేసి మూత పెట్టేసి వదిలేయడమే. అంతేనండి, చాలా బాగుంటుందండి. ఫీవర్తో ఉన్న వాళ్ళకి కూడా ఈ రసం చాలా బాగా ఉపయోగపడుతుంది. ఒక్కసారి నా స్టైల్లో చేసి చూడండి. నిజంగా అంటే చాలా బాగుంటుంది మీకు. ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి. ఎలా వచ్చిందో కామెంట్లో తప్పకుండా తెలియచేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.